హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అటుకుల్లో చికెన్ బిర్యానీ అయితే చేసుకోబోతున్నాము. ఇదైతే సేమ్ మనం రైస్తో ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అదే టేస్ట్ అండ్ సేమ్ అదే చూడడానికి కూడా సేమ్ అలానే ఉంటుంది. సో ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఓన్లీ నేను ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక పావు కేజీ వరకు అటుకులు తీసుకున్నాను. ఇవి ఫస్ట్ వాటర్తో వాష్ చేసుకొని స్టెయిన్ చేసేసుకోవాలి. ఎందుకు స్టెయిన్ చేసుకోవడం అని అంటే అటుకులు అనేవి కొంచెం డ్రైగా ఉండడం వల్ల బిర్యానీ అనేది దమ్ టేస్ట్లోకి వస్తుంది. సో ఇగోండి, నేను స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ అన్ని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఒక 10 minutesలోనే మనకి చాలా ఈజీగా అండ్ టేస్టీగా అయిపోద్ది అనమాట. ఇగోండి, ఇప్పుడు అటుకులు కూడా అలా కొంచెం సేపు పక్కన ఉంచేసుకోవాలి. ఇలాగ పక్కన ఉంచేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీ దగ్గర ఉన్న నాన్ స్టిక్ ప్యాన్ కానీ బిర్యానీ కడాయి కానీ పెట్టుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే బిర్యానీ కడాయిలో ప్రిపేర్ చేసుకోండి. నేను ఓన్లీ నార్మల్ తక్కువగా వేసుకుంటున్నాను కాబట్టి నాన్ స్టిక్ ప్యాన్లో కుక్ చేసేసుకుంటున్నాను. నాకు ఈ క్వాంటిటీకి ఆ నాన్ స్టిక్ ప్యాన్ సరిపోద్ది. ఇప్పుడు నియర్లీ ఒక 3 spoons వరకు ఆయిల్ని అయితే ఇప్పుడు ఆయిల్ హీట్ అయినంత వరకు ఉంచుకొని ఇప్పుడు ఒక 5 to 6 పచ్చిమిరపకాయలని స్ట్రైట్గా కట్ చేసుకుని వేసుకోవాలి. అవి కొంచెం కలర్ మారేంత వరకు వేపుకొని చూడండి, జస్ట్ నార్మల్గా కొంచెం కలర్ మారేంత వరకు వేపుకోవాలి. మరి ఎక్కువ మాడిపెట్టేసుకుంటే ఆనియన్స్ వేసాక ఇంకా ఎక్కువ మాడిపోతాయి. సో ఇప్పుడు కొంచెం లైట్గా వేగిన తర్వాత ఒక 2 onionsని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అవి కూడా వేసుకొని బాగా కలుపుకొని కొంచెం కలర్ చేంజ్ గోల్డ్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదే అంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇలాగా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. గొండి ఇలా కలిపేసిన తర్వాత అంటే మినిమం ఒక 10 seconds వరకు అలాగా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కలిపేసిన తర్వాత కొంచెం సేపు ఆగితే అది కొంచెం అలా కలర్ చేంజ్ అవుతుంది అనమాట, బాగా వేగి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 tomatoesని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోవాలి. వేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకొని కొంచెం టమాటోస్ మగ్గనివ్వాలి. ఇలా టమాటోస్ మగ్గిన తర్వాత టమాటోస్ ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కట్ చేసుకొని అంటే కొంచెం కొంచెంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకునేవి కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 10 seconds or 30 seconds పాటు అది వేగనిచ్చుకోవాలి. ఇవ్వండి, వేగుతుంది కదా. ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత ఇప్పుడు 50 grams నియర్లీ 50 grams అంత చికెన్ని వేసేసుకుందాము. ఈ చికెన్ వేసి ఆల్రెడీ అంటే నేను బోన్లెస్ తీసుకుంటున్నాను. మీరు విత్ బోన్ తీసుకున్నా నో ప్రాబ్లం. నేనైతే ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసుకొని ఇగోండి వేసేసుకున్నాను కదా. వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. కొంచెం సేపు అలాగా కలిపి ఈ చికెన్ బిర్యానీ అయితే కొంచెం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది మనం చాలా బిర్యానీస్ ట్రై చేసాము, కానీ అటుకులతో బిర్యానీ ట్రై చేయడం అంటే చాలా డిఫరెంట్గా అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం బయట చాలా బిర్యానీస్ ట్రై చేసి ఉంటాము, కానీ ఇంట్లోనే ఎంతో టేస్టీగా సేమ్ బయట బిర్యానీ లాగా అటుకులతో అయితే బిర్యానీ భలే వచ్చింది. ఇప్పుడు ఒక 3 tablespoons వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము. అంటే చికెన్ కొంచెం మగ్గింది. ఇందులో అయితే మనం అసలు వాటర్ని యాడ్ చేసుకోవట్లేదు, ఎందుకంటే చికెన్లోనే ఆల్మోస్ట్ చాలా వాటర్ ఉంటుంది కాబట్టి నేను ఇందులో వాటర్ యాడ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకున్నాను. ఇప్పుడు ఒక 1 tablespoon పసుపు వేసుకుంటున్నాను.
పసుపు వేసుకోవచ్చా లేదని మీ ఆప్షనల్. నార్మల్గా ఇంట్లో కారం అయితే పసుపు వేసుకోవసరం లేదు, మేము బయట కారం యూజ్ చేస్తున్నాం కాబట్టి పసుపు వేసుకుంటున్నాము. ఇప్పుడు త్రీ టేబుల్స్తో ఫుల్గా కారం అయితే వేసుకుంటున్నాము. కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం దగ్గరగా అంటే చికెన్కి కారం మసాలా అన్నీ పట్టేలాగా కలుపుకోవాలి. ఇదిగోండి, చికెన్కి కారం మసాలా అన్నీ పట్టి ఇలా దగ్గరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఆల్మోస్ట్ ఇది మనకి చికెన్ ఫ్రైలా అయితే అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకుంటున్నాము. ఇంకా 1 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటున్నాము. ఉప్పు మీరు ఇప్పుడు కొంచెం తక్కువ వేసుకోండి. తర్వాత మనం అటుకులు వేసిన తర్వాత కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడైతే నేను కొంచెం తక్కువే వేసుకుంటున్నాను ఉప్పు. ఇప్పుడు బాగా కలుపుకొని ఒక 1 మినిట్ పాటు అలా ఉంచేయాలన్నమాట. అది దగ్గరగా అవుతుంది. ఇంకా ఉప్పు వేసాం కాబట్టి. సో ఇప్పుడు అలా దగ్గరగా వచ్చేసిన తర్వాత ఇదిగోండి, నేను చూపిస్తున్నాను కదా, ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే తీసి పెట్టుకోవాలి. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని తీసుకుని, అంటే మీ ఇష్టం, మీరు తక్కువ మీరు తీసుకున్న చికెన్ క్వాంటిటీ లేదా అటుకుల క్వాంటిటీ బట్టి మీరు తీసుకోవచ్చు వాటర్. ఇదిగోండి, ఇప్పుడు నేను బిర్యానీ మసాలా అయితే వేసుకుంటున్నాను 1 టేబుల్ స్పూన్. మీరు ఇంకా స్పైసెస్ ఎక్కువ తింటాము, కారంగా తింటాము అని అనుకుంటే మీరు ఇంకా ఎక్కువ స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు, లైక్ ఇంకా ఎక్స్ట్రా స్పూన్స్ వేసుకోవచ్చు. ఇదిగోండి, ఆ గ్లాస్తో వాటర్ని అయితే తీసుకున్నాం కదా, ఆ వాటర్ని అందులో వేసేస్తున్నాను. వాటర్ వేసి ఒకసారి అలా కలిపి మినిమం ఒక 2 to 3 మినిట్స్ పాటు అది కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు కూడా ఉంచేసుకోవాలి. అలా కలిపేసిన తర్వాత దీనికైతే ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకొని ఇదిగోండి, మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత మళ్ళీ తీసి కలుపుతూ ఉండాలి, చూస్తూ ఉండండి. అంటే మనకి ఎలా ఉండాలంటే దగ్గరగా ఫ్రైలా అయిపోవాలి. ఇదిగోండి, నాకు ఇప్పుడు ఇలా ఫ్రైలా అయిపోయింది కదా, ఇప్పుడు దీని మీద అటుకుల్లో వేసేసుకోవాలి పైన. ఇది లైక్ దమ్ బిర్యానీ ఎలా ఉంటుందో సేమ్ అలానే చేసుకుంటున్నాం కాబట్టి చికెన్ ఫ్రై కింద ఉండి పైనేమో అటుకులు వేసుకుంటున్నాము. ఇదిగోండి, అలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అంతా ఒక దగ్గర వేస్తే చికెన్ అది అటుకులు కూడా సరిగ్గా ఉడకవు. సో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒక కొంచెం సేపు పాటు ఉంచుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఆ దమ్ ఫ్లేవర్ కూడా అటుకులకి పీరుస్తుంది అనమాట. ఇదిగోండి, ఇప్పుడు ఈ అటుకుల దాని మీద మనం మళ్ళీ పైన కొంచెం తగినంత ఉప్పు వేసుకోవచ్చు. అది అలా అటుకులలో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి ఆ ఉప్పు పీల్చేస్తుంది. ఇప్పుడు ఆ కొత్తిమీర, బిర్యానీ ఆకు, ఇంకా నేను కొంచెం లైట్గా బాగా కనిపించాలి అని చెప్పి ఫుడ్ కలర్ వేస్తున్నాను. మీ ఇష్టం, మీకు ఎలాంటి కలర్స్ యాడ్ చేసుకోకుండా కావాలి అనుకుంటే కలర్స్ యాడ్ చేసుకో అవసరం లేదు. అండ్ పైన ఒక 1 టేబుల్ స్పూన్ వరకు గీనైతే వేసుకుంటున్నాను. నార్మల్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను అనమాట, ఒక దగ్గర వేయకుండా. ఇలా వేసేసిన తర్వాత మూత పెట్టి మినిమం మీరు ఒక 5 మినిట్స్ పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు చూస్తున్నారు కదా, నార్మల్ అంటే కొంచెం ఫ్రై అంటే దగ్గరగా హీట్ అయ్యి చికెన్ కూడా కింద కొంచెం బాగా ఫ్రై అవుతుంది. చాలు, కొంచెం హీట్గా ఉంటే చాలు, మరీ అంతగా మాడిపోద్ది ఎక్కువసేపు ఉంచితే. ఇప్పుడు తీసి ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన అటుకుల చికెన్ బిర్యానీ రెడీ. టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంది, చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ ఎవరు ట్రై చేయలేదన్నమాట. సో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.